అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమోऽस्तु పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. శ్రీ విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో చైత్రమాస కృష్ణపక్ష సప్తమి. ఈ రోజు ఆదివారం, విశేషమైన రోజు భాను సప్తమి. ఆదివారం సప్తమి గడియలు కలిసి వస్తే భాను సప్తమి అని విశేషం. సూర్యోదయం పూర్వాషాఢ నక్షత్రం, దీని లక్ష్మీనారాయణ యోగము అంటాం. సూర్యాస్తం ఉత్తరాషాఢ నక్షత్రం, సూర్య నక్షత్రంలోనే ఇక ఈరోజు సూర్యాస్తమవుతుంది. కానీ సాయంత్రం అష్టమి గడియలు ఉంటాయి. సూర్యపుత్రుడు అష్టమి. ఈరోజు ఎంతో మహోత్తరమైన రోజు. ఈరోజు మనమందరూ కూడా మనకి సర్వదా పితృరూపంగా, సర్వదా ఏకరూపంగా, సర్వదా అన్ని జీవరాశులపైన ప్రభావం చూపిస్తున్న భగవంతుడు మన కంటికి కనబడే ఈ ఒక ఎన్నో ఉపనిషత్తుల సారాల ప్రకారం, వేద శాస్త్రాల ప్రకారం సూర్యుడికి విశేషమైన స్థానం అనేది ఇచ్చారు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, త్రికాలాలు అంటాం. జనన కాలేషు బాల్యం, మధ్యకాలేషు యవ్వనం మరియు ప్రౌఢత్వం, అంత్యకాలేషు వృద్ధాప్యం మరియు సన్యాసత్వం లేదంటే మోక్ష మార్గం అని. ఇలా మూడు కాలాల్లో కూడా వెనుక జన్మలో, ఇహ జన్మలో, రాబోయే జన్మలో, ఈ రోజులో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మనిషి జీవితంలో కూడా బాల్యంలో, మధ్య జీవితంలో, అంత్య జీవితంలో ఎప్పుడు కూడా మన తోడుంటూ వాళ్ళ ఒక రశ్మి అనేది మన అంతరాత్మలో జీవాత్మ రూపంగా వెలుగుతూ ఉంటుంది అని తెలియచేశారు. దీనికి ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాల్లో వేరే వేరే అర్థాలు ఉన్నాయి. ఆ విషయం కూడా ఈరోజు కొంచెం మాట్లాడుకున్నాం. అధికంగా సమయం సరిపోదు కాబట్టి దాన్ని కూడా తెలియచేస్తాను. ఈరోజు మహోత్తరమైన రోజు. ఈరోజు మనందరికీ కూడా పితృకారకుడు, ఆత్మకారకుడు, శౌర్యుడు, అన్ని విధాల ఆరోగ్యాన్ని ప్రసాదించే భగవంతుడు ఆ ఒక్క సూర్యనారాయణ. మనం అందరూ కోరుకుంటాం దైవ దృష్టి అనుగ్రహం ఉంటే మనకు అన్ని శుభం జరుగుతుంది కదా. నిజమే, అందరూ భగవంతుని కోరుకుంటే భగవంతునిలో అన్నీ ఉంటాయి. అందుకే జీవితంలో చాలా గొప్ప మాట చెప్పారు నా గురువుగారు. నేను చిన్న వయసులో ప్రశ్నించేవాడిని, గురువుగా ఎవరిని స్వీకరించాలి? నేను చిన్న వయసులో వేదం ఒకరితో నేర్చుకున్నా, యోగా ఒకరితో నేర్చుకున్నా, కరాటే ఒకరితో నేర్చుకున్నా, కొంచెం సంగీత జ్ఞానం చిన్న వయసులో ఉండేది, అది ఒకరితో నేర్చుకున్నా. ఇలాగే కొన్ని విషయాలు, జ్యోతిష శాస్త్రం ఒకరితో నేర్చుకున్నా, తాంత్రిక శాస్త్రాలు ఒకరితో నేర్చుకున్నా, నాగా సాధులతోనూ కొన్ని నేర్చుకున్నా, అఘోర బాబాలతో కొన్ని నేర్చుకున్నా, మహాన్ విద్వాంసులతో కొందరితో నేర్చుకున్న, సాధులు, సత్పురుషులు, యోగులు ఎంతో మందితో ఎన్నో మంచి మాటలు నేర్చుకున్నా. అంతేకాదు
ఏమీ తెలియని సాధారణమైన మనిషి కూడా నాకు ఒకరోజు గురువుగా కనబడ్డాడు. అలా ఎంతో మందితో ఎన్నో నేర్చుకున్నాను. నేను ఒకసారి గంగా నది క్షేత్రంలో కాస్త స్నానం చేయాలి. పూర్వంలో తెలుసు కదా, ఒక 25 సంవత్సరాల పూర్వం గంగా నది ఎలా ఉండేది అని. ఆ సమయంలో స్నానం చేయాలి, నేను వెళ్ళాను. సురేష్ అని ఒక అతను ఉంటాడు, బోట్ మ్యాన్. అతను చిన్న వయసు అప్పుడు అతను. ఇప్పుడు అతనికి పెళ్ళయి 2 పిల్లలు. అప్పుడు వెళ్ళాను. అక్కడ నిల్చుకుంటే స్నానం చేయడానికి వస్త్రాలన్నీ తీసి అక్కడ పెట్టి పంచ కట్టుకొని షెల్ల వేసుకొని ఇంకా దిగాలి. అక్కడ చాలా మన కంటికి ఎలా కనబడుతుంది అంటే, ఏమేమి కల్మషాలు కంటికి కనబడకూడదో నదీ తీరంలో అవన్నీ ఆడే కనబడుతున్నాయి. జనాలు అటువైపు స్నానం చేస్తున్నారు, ఇటువైపు ఇంకోటి, ఆ వాష్రూమ్స్ అవన్నీ అట్లట్లే కలిసిపోతున్నాయి. అప్పుడు సురేష్, इधर गंगा बहुत गंदा हो गया, दूसरा जगह के लिए लेकर चलो అన్నారు. వాళ్ళ భాష అదే. అప్పుడు ఆ చిన్న పిల్లోడు ఏమన్నాడు తెలుసా, గురుజీ गंगा गंगा कभी गंदा नहीं हो जाएगा गुरुजी, आपका मन गंदा हो गया है इसलिए वो दिख रहा है, आप गंगा माता को देखो गुरुजी, ये नहीं दिखाना అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. అప్పుడు ఒక్క క్షణంలో నా మనసు ఒక క్షణం ఆలోచించడం మొదలుపెట్టింది. అరే, నేను వచ్చినది గంగా స్నానం చేయడానికి, ఆ గంగలో మునిగి నేను లేవాలి. ఇక్కడ గలీజ్ ఉంటే ఏంటి, ఇక్కడ కల్మషాలు ఉంటే ఏంటి, మనకెందుకు? మనం వెళ్ళేది గంగలో మునగాలి అంతే. ఆ ఒకటి అది నేర్చుకున్నా. అప్పుడు అతను నేర్పించింది నాకు గుణపాఠం. జీవితంలో ఏ మనిషిలో మనకి ఏ గుణం కావాలో అదే తీసుకోవాలి. ఇప్పుడు పాము కాటు వేస్తుంది, దాని మెడిసిన్ ఎక్కడి నుంచి వస్తుంది? దాంట్లోనే వస్తుంది. అదే విధానంగానే ఒక విషానికి మందు విజ్ఞానంలో ఎలా కనబడుతున్నారు అంటే, ఏదో ఒక పాము కాటు వేస్తుంది, వేసిన తర్వాత మనుషులు చనిపోతూ ఉంటారు. ఆ ఒక సర్పాన్ని తీసి ఒక మృగానికి, ఏదో ఒక జీవరాశికి కాటు వేపిస్తారు. అది లోపలికి విషం వెళ్తుంది. తదుపరి అది రికవరీ అవుతుంది. చూడండి, ఆ రికవరీ అయిన తర్వాత దాని శరీరంలో నుంచే ఔషధ గుణాలు తీసుకొని మానవ శరీరానికి ఇచ్చేవారు. పూర్వంలో ఇలా జరిగేది. ఇవన్నీ కూడా వైద్య శాస్త్రంలో ఉండేవి, ఆయుర్వేద శాస్త్రంలో. అలాంటే విషానికి విషమే విరుగుడు అనేది మనం తెలుసుకున్నాం. అవును కదా? అలాగే కొన్ని సందర్భాల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరూ ఉన్నా మనకి ఏదో ఒక సమస్య చెడు జరుగుతుంది అన్నప్పుడు దానికి విరుగుడు చెడులోనే ఉంటుంది, అక్కడే ఉంటుంది, అక్కడే వెతకాలి, అక్కడే వెతికేయాలి. అలానే మనం చెడ్డోళ్ళు అయిపోవాలని కాదు, మనకది మంచిది ఔషధం, దాన్ని మాత్రం అక్కడ పొందాలి, మిగతా దాన్ని మనం పట్టించుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. అలా జీవితంలో మనకి అపూర్వమైన గురువు అంట. ఇక సూర్య భగవంతునికి మించిన గురువు ఇంకొకరు లేదు. ఎప్పుడైనా సూర్యుడు నాకు టైర్డ్ అయిపోయింది, సుస్థ అయిపోయింది, ఈ రోజు లేటుగా వెళ్తాంలే భూమి పైన అని సూర్యోదయం లేటుగా అవడం ఏదైనా జరిగిందా? లేదు. అలాంటిది ఏమీ లేదు. మీకు ఒకటి తెలుసా, మన సనాతన ధర్మంలో ఎన్నో సంవత్సరాలు, కౌంట్లెస్ అనుకుందాం, ఎందుకంటే లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు, వందల సంవత్సరాలు అంటే ఇవన్నీ తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. విజ్ఞానానికి పోలిస్తే సనాతన ధర్మం ఎంత చెప్పినా తక్కువే. నాగరికత ఇప్పుడు ఏదైతే ఉందో, నాగరికత ప్రపంచంలోనే ఆది నాగరికత అనేది హిందూ. గుర్తుపెట్టుకోండి, హిందుత్వం ఆది నాగరికత, అన్నిటికన్నా ఉగమ స్థానం. అది ఏ ధర్మమైనా అంగీకరిస్తుంది అని, ఎందుకంటే ఉగమ స్థానం అది. తర్వాత ధర్మాలు విభజించబడి ఉండొచ్చు, లేదో సృష్టించుకో ఉండొచ్చు, వీటన్నిటికీ కూడా సనాతన ధర్మము అనేది ఒక్క ప్రాంతం కాదు. అంటే ఒక ధర్మం అనేది మనము స్వీకరించడానికి, చెప్పుకోవడానికి 100 మార్గాలు, 100 మంది, 100 రకాల దీన్ని విమర్శించవచ్చు, లేదో బోధన చేయొచ్చు. కానీ దీనికి సనాతన ధర్మానికి గ్రంథాలు అంటే ఏంటి, ఆధారం ఏంటి అంటే చతుర్వేదాలు, 4 వేదాలు. గుర్తుపెట్టుకోండి, 4 వేదాలు, 18 పురాణాలు, వీటి ఆధారంగా 108 ఉపనిషత్తులు. వీటి నుంచి సృష్టి అయ్యిందే ఏదైతే ఆచరణలో ఉందో యోగా, ధ్యానము, జ్ఞానము, భక్తి మార్గము,
పూజా మార్గం, ఇవేదైతే ఉన్నాయో ఇవి సనాతన ధర్మము అంటాం, ఆర్ష ధర్మము అంటాం. ఈ ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా ధార్మికంలో ఉన్న వాళ్ళు హిందూ ధర్మస్థులు అని పేరు. గుర్తుపెట్టుకోండి, అది ఒక మతమో లేదో ఇంకోటో కాదు. దయచేసి దీన్ని సంపూర్ణంగా మీరు అర్థం చేసుకోవాలి. అలా ఆ ధర్మంలో ఆధారంగా తీసుకున్నప్పుడు ఇప్పుడు ప్రపంచమంతా ఒక జనరల్గా మనం తెలుసుకోవాలంటే దాదాపు 4000 ధర్మాలు ఉన్నాయి. 4000 ధర్మాలు, 4000 మతాలు అని చెప్పచ్చు. 4000 ఉన్నాయి. దాంట్లో అత్యంత చాలా విశేషంగా పరిగణించబడినవి, ఎక్కువ శాతం అన్ని చోట్ల ప్రచారంలో ఉన్నవి 13, ఇంకొక 2 15 అని అంతే ఉన్నాయి. ప్రపంచమంతా ఎక్కడ చూసినా ఇవే దొరుకుతాయి, 13 నుంచి 15. అందులో అత్యంత పురాతనమైనవి 3ని చూపిస్తూ ఉంది. ఆ 3 ఇక్కడి నుంచి ఉత్పత్తి అయినవి, ఇక్కడే ఉగమ స్థానం అని. మొదటిది సనాతన ధర్మం, ఆర్ష ధర్మం, అంటే ఇక్కడి నుంచి వేద శాస్త్రాలు అనుగుణంగా తీసుకొని దాని నుంచి దాని ఫాలోవర్స్ అంతా కూడా హిందూ సంప్రదాయస్తులోనే, హిందూ సంప్రదాయస్తులు. తర్వాత జైన్ సంప్రదాయం, తర్వాత బౌద్ధం, తర్వాత ఇక జూ అని ఒకటి, తర్వాత ఇంకొకటి క్రైస్తవం, తర్వాత ఇస్లామిక్, ఇవన్నీ కూడా సృష్టి అయ్యాయి. ఇలా ప్రపంచమంతా ఒక్కొక్కటి ఆ ప్రాంతం నుంచి అలా సృష్టి అవుతూ వస్తూ వచ్చాయి. ఇలా అనాది కాలం నుంచి ఇప్పటిదాకా ఈ 4000 ధర్మాలు ఏదైతే ఉన్నాయో ప్రపంచమాద్యంత, దానికి మూల ధర్మము ఏదైతే ఉందో అది సనాతన ధర్మము. ఆ సనాతన ధర్మంలో ఉన్న 4 వేదాలని మరియు ఈ ఉపనిషత్తులు, పురాణాలు ఆధారంగా మనం ఆచరిస్తున్న సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, ఈ సంప్రదాయాల్లో ఉన్న కట్టుబాటు ఏదైతే ఉందో దాన్ని ఎవరైతే గౌరవిస్తూ ఆచరిస్తున్నారో వాళ్ళు హిందువులు అన్నారు. ఇది ఒక మతం అనేది కాదు, వాళ్ళు హిందువులు అన్నారు అంతే. బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళు బ్రాహ్మణులు అంతే. బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళు బ్రాహ్మణులు. బ్రహ్మత్వాన్ని ప్రపంచంలో ఏ ధర్మంలో ఉన్న వాళ్ళు బోధించినా వాళ్ళని బ్రాహ్మణ అనొచ్చు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం, భగవంతుడికి మనిషికి మధ్యలో ఉన్న బ్రహ్మజ్ఞానం ఉంటుంది కదా, ఆ బ్రహ్మజ్ఞానం బోధించే వాళ్ళందరూ కూడా దాని సాంస్క్రిట్ లో దానికి ఆ వృత్తి ఏదైతే ఉందో దాన్ని బ్రాహ్మణ అన్నారు. ఆ వృత్తి ఎవరైనా చేయండి, ఏ ధర్మంలో అయినా ఉంది, ఏ ధర్మంలో ఉన్న గురువు అయినా సాంస్క్రిట్ లో బ్రాహ్మణ అన్నారు. అంటే బ్రహ్మజ్ఞాని అంతే. బ్రహ్మజ్ఞాని అంటే గొప్పవారు, పెద్దవాళ్ళు, నలుగురికి హితాసక్తి బోధించేవారు. అటువంటి బ్రహ్మలనికే బ్రహ్మ రూపంగా కనబడుతున్నది సూర్యనారాయణ అని. అంత గొప్పది సూర్య రశ్మి, సూర్యనారాయణ. అటువంటి సూర్యానుగ్రహం మనకు పొందాలన్నా కూడా, మనకు ప్రాప్తించాలన్నా కూడా ముందుగా మన హృదయంలో సూర్యనారాయణ వెలుగు నింపుకోవాలంటే హృదయ డోర్లు తెరవాలి, వాకలు తీసుకోవాలి. ఎలా? కళ్ళు మూసుకొని ప్రార్థించాలి. కళ్ళు మూసుకొని భగవంతుడికి ఓం సూర్యనారాయణాయ నమః అనుకోవాలి అంతే. సూర్యనారాయణాయ నమః. మీకు ఇంకొకటి తెలుసా? ఆత్మబోధనలో విశేషంగా ఓం శ్రీ సూర్య గురుభ్యో నమః, సూర్యుని గురువుగా స్వీకరించి ఓం ఆత్మబోధాయ నమః, ఓం ఆత్మబోధాయ నమః, ఇదే నామం. ఆత్మజ్ఞానం పొందడానికి ఈ నామంతోనే జపం స్టార్ట్ అయ్యింది. ఇది రహస్య మంత్రమే, కానీ నేను ఈరోజు టీవీలో అందరికీ తెలిసేలా చెప్పేసాను అంతే. ఆత్మబోధాయ నమః, సూర్యుని ఆత్మరూపంగా తీసుకుంటూ ఆ సూర్యుని రశ్మియే బ్రహ్మాండానికంత జీవము అని తీసుకుంటూ ఆత్మబోధాయనం అంటే ఆత్మకారకుడు, ఆత్మ విద్యకి అధిపతి ఆయన బోధిస్తాడంటే. ఇది చాలా గొప్ప అర్థం. నన్ను ఒకసారి రీసెంట్గా నేను ఫ్లైట్లో మన బెంగళూరు నుంచి హైదరాబాద్కి జీటీవీ స్టూడియోకి ఇలాగే లైవ్కి వచ్చేటప్పుడు ఒక ఆయన కూర్చొని, చాలా ఆధ్యాత్మిక వ్యక్తి, చాలా మంచి వ్యక్తిగా కనబడ్డాడు. మాటలు నమస్కారం, సరే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుండే అంటే, అవును సార్ నమస్కారం, నేనే ప్రజెంటేషన్ చేసుకున్నా. ఓ అవును, మా ఇంట్లో అందరూ మిమ్మల్ని చూస్తారు, నేను ఎక్కువ టీవీ నాకు అంత ఉండదు, నేను ఉదయం జాబ్కి వెళ్ళి సాయంత్రం వస్తాను, ఎక్కువ తిరుగుతూ ఉంటానండి. ఇప్పుడు నేను ఇలాగే బెంగళూరులో కాస్త పని ఉండే మా వాళ్ళది, వచ్చాను, అంతా అయింది. కలిసిన తర్వాత సరే నాకు చాలామంది అడుగుతూ ఉంటారు, చాలామంది నాకు ఒక ఇంకా ఉత్తరం దొరకని ప్రశ్న, చాలామంది పుస్తకాలు అందరూ చెప్పి వదిలేశారు క్వశ్చన్ను, కానీ ఆన్సర్లు దొరకలేదండి.
నేను ఎవరు అంటే దానికి పేరు అంటారు, నీకు ఒక పేరు ఇచ్చారు, అమ్మ ఇచ్చారు, నాన్న ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు అని తెలియచేసేస్తున్నారు. కానీ నేను ఎవరు, నీ లోపల ఏముంది అంటే ఏం చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు, మీకేమైనా ఐడియా ఉందా దీని గురించి, మీ ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అంటే అప్పుడు నాకు తెలిసినది నేను ఎవరిని, ఫస్ట్ హూ యామ్ ఐ, నేను ఎవరిని, ఇక నాలో ఏముంది, ఇవి నేను ఎవరిని, నాలో ఏముంది, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఈ మూట్లకి సమాధానం చెప్పాలి ఆయనకి. పాపం పెద్ద ఆయన 60 సంవత్సరాలు దాటింటుంది. అలాంటి వాళ్ళకి మనం ఏదైనా ధర్మ సందేహాలు తీర్చితే వాళ్ళు జీవితాంతం ఒక తృప్తి జీవితాన్ని అనుభవిస్తారు. ఎందుకు అందరూ ఆయన కొంచెం వయసు అయింది కదా, కొంచెం ఈ ఒక సెన్సిటివిటీ చెవులు తగ్గిపోయింది. మనం నిదానంగా మాట్లాడినా కూడా అది ఎక్కువగా శబ్దం చేయాలి, ఎక్కువగా జోరుగా చెప్తేనే అతనికి వినబడుతుంది, స్లోగా చెప్తే అతనికి అర్థం అవ్వట్లేదు. సరే నేను ఎవడిని అంటే నేను ఏదైతే కాదో అదే మనము అన్నా. అది ఎలా అన్నారు చూడండి, బుద్ధి మనం కాదు, జ్ఞానం మనం కాదు, శరీరం మనం కాదు, ఇవేది కానిది ఏదైతే మనలో ఉందో అదే మనది అన్నారు. అయితే అది ఎక్కడ ఉంది, అదే మనది, అది ఎక్కడ ఉంది అంటే ఎక్కడైతే హృదయాగ్ని, హృదయం లోపల హృదయాగ్ని రూపంగా జ్యోతి రూపంగా వెలుగుతూ ఆ హృదయానికి సాంకేతాలను ఇస్తూ వీటిని నడుపుతూ ఉన్నదే నీలో ఉన్నది. హృదయాగ్నిలో ఉన్న జ్యోతి అది కంటికి కనబడనిది, రూపం లేనిది, అంటే నబుద్ధి నహంకారం ఇవన్నీ కానిది, చిదానంద రూపం, దానికి ఇంకేం లేదు, స్పేస్ అంతే. అటువంటిది జ్యోతి రూపంగా వెలుగుతూ ఉన్న శక్తి ఏదైతే ఉందో అదే నీది, అదే లోపల ఉన్నది అని చెల్లి. సరే నేను ఇక్కడ ఎందుకు వచ్చాను అంటే దీనికి ఏం ఆన్సర్ ఉంది మీ దగ్గర అంటే అందుకు నేను తెలియజేశాను. ఈ బ్రహ్మాండం అంతా కూడా ద్వైత అద్వైత విశిష్ట అద్వైత సిద్ధాంతంలో 3 కలిపినా కూడా బ్రహ్మాండం అంతా కూడా నిక్షిప్తమైనది భగవంతుడు, అంటే ఆత్మ పరమాత్మ. ఈ ఒక ఆత్మ పరమాత్మ చోటుకు వెళ్ళడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ బ్రహ్మాండంలో జరుగుతూ ఉన్న ఏదైతే క్రియేటివిటీ అనేది ఉంటుందో, ఏదైతే ఇదొక క్రీడ, కర్మ ధర్మాల మధ్య ఒక క్రీడాపటులాగా నేను ఇక్కడ ఉండి ఎదిరిస్తూ ఉన్నాను. ఆఖరిలో నాకు కావాల్సినది నేను మోక్షాన్ని పొందడం అంటే నేను ఎవరిని అనేది తెలుసుకునేస్తే నువ్వు ఎవరు అంటే నీ లోపలున్న జ్యోతి అగ్నిని నువ్వు చూసేస్తే అదే మోక్షం, అంతే అని తెలియచేశాను. ఆయన దానికి పాపం వయసు అంటే చాలా పుస్తకాలు మనలాంటి వాళ్ళు చాలా చూసింటారు కదా. నేను ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన కొంచెం కన్ఫ్యూజన్ అయిన తర్వాత నమస్కారం గురుగారు, మీరు చాలా బాగా అర్థమయ్యేలా తెలియచేశారు, చాలా ధన్యవాదాలు అని పాద నమస్కారం వద్దు సార్, నమస్కారం, మీరు పెద్దవాళ్ళు, మీరు ఇంత తెలిసిన వాళ్ళు, మీకు తెలీదా వయసు పెద్దదా జ్ఞానం పెద్దదా అని. ఎప్పుడు కూడా వయసుకి జ్ఞానానికి సంబంధం లేదు. పెద్దవారు వయసులో ఉండొచ్చు కానీ జ్ఞానంలో పెద్దవారు, జ్ఞానంలో ఎవరైతే గొప్పవారో వాళ్ళే పరబ్రహ్మ స్వరూపులు. అదే కదా మనకు అద్వైత సిద్ధాంతం, అహం బ్రహ్మాస్మి అని చెప్పినది అని చెప్పారు. మీరు అంటే నేను కొంచెం ఈ వేదాల గురించి పుస్తకాలు రాస్తూ ఉంటాను అన్నారు. అప్పుడు నాకే ఆనందం అనిపించింది. అంటే అంత గొప్ప ఆయన, అందరితో కలిసినప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటాను నేను, కానీ మీరు ఇచ్చిన సమాధానాలు నా మనసుకి చాలా నచ్చాయండి. ఎవ్వరూ నాకు ఇంతవరకు ఇలా ఇంత ఈజీగా చెప్పలేదు. ఏదేదో చెప్పుకొని వచ్చారు, ఆ పురాణం అంటారు, ఈ పురాణం అంటారు, ఉపనిషత్తులు అంటారు, తర్వాత ఇలా ఎన్నో తెలియచేస్తూ వచ్చారు. కానీ మీరైతే నాకు అర్థమయ్యేలా తెలియచేశారు. అయితే మనలో అయితే నేను ఏదైతే కనబడుతున్నానో, నేను ఏదైతే ఉన్నానో అది నేను కాదు, అది మీ ప్రకారం మాయ, అంతే. లోపలున్నది ఎవరు అంటే అది భగవంతుడి తత్వము, ఒక జ్యోతి, అదే ఒక శక్తి. అది ఎలా ఉంటుంది అని నువ్వు కనుక్కుంటే నీకు మోక్షం వచ్చేస్తుంది, అంతే కదా మీరు చెప్పింది అన్నారు. అవును సార్ ఇదే చెప్పాను అంటే ఓకే నాకు అర్థమైంది. భగవంతుడు పై ఉన్నాడు, నారాయణుడు, స్వరూప నారాయణుడు. ఆ నారాయణుడి ఒక లీలలో ఆ రశ్మి రూపంగా మనం ఇక్కడ ఉన్నాము, గణాలు అనేది ద్వైత సిద్ధాంతం. అద్వైత సిద్ధాంతం రెండూ ఒకటే, మనకి అద్వైత సిద్ధాంతం రెండూ ఒకటే, అహం బ్రహ్మాస్మి అన్నారు. విశిష్టాద్వైతము అంటే ఇక్కడ భగవంతుడు వేరు, మనం వేరు.
ఎప్పుడైతే ఈ ఒక మనము అనేది ఏదైతే ఉందో, మనలో ఉన్నది ఏదైతే ఉందో అది భగవంతునికి అంకితమైనప్పుడు అదే మోక్షం అనేదే కదా విశిష్ట అద్వైతము అన్నారు. ఎస్ సార్, అవును అంతే అని చెప్పాను. చాలా గొప్పగా అర్థం ఇచ్చారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సినది ఒకటే, ప్రపంచంలో ఎన్ని దేవతలు, ఎంతమంది, ఏది ఉన్నా ప్రతి ఒక్క దానికి కారణాలు ఉన్నాయి. ప్రతి ఒక్క దానికి కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో మీకు ఇప్పుడే వచ్చి తెలియచేస్తాను. ఇక ప్రోగ్రాం వెళ్తూనే ఉంది, మాట్లాడుతూ ఉంటే సమయం ఎంత చెప్పినా తెలియచేసినా తక్కువే. ఈరోజు ఆదివారం వేరే, ఎన్నో కాలర్స్ కూడా ఎదురు చూస్తున్నారు. కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేయండి, మీతో కాల్ కలుస్తుంది, మాట్లాడదాం లైవ్ షోలో. ఇక ఈ రోజు మనం అందరూ కూడా సూర్యనారాయణ నామస్మరణ చేస్తూ విరామం తీసుకుందాం. ఈరోజు సప్తమి. సప్తమి అంటే చాలా విశేషం. దీని గురించి ఎంత తెలియచేసినా తక్కువే. సప్తమి అంటే చూడండి, సప్త అనేది 7 అనేది మన జీవితంలో అత్యంత ప్రధానమైన స్థానాన్ని అలంకరించింది. సప్త చూడండి, ఈ శరీరము సప్త చక్రాలతో శరీరం ఆధ్యాత్మికంగా ఆవిర్భవించింది. ఇందులో 7 ధాతువుల నుంచి ఈ శరీరం సృష్టి అయింది. 7 ధాతువులు అంటే 7 ధాతువులు అంటే బాగా గుర్తుపెట్టుకోండి. రక్తం కూడా ధాతువే, తర్వాత మాంసము ధాతువు కిందే వస్తుంది, తర్వాత బోన్ ధాతువు కింద వస్తుంది, అందులో ఉన్న ఫ్యాట్ మేధ అంటాం, అది కూడా ధాతువు కిందే వస్తుంది, తర్వాత అందులో ఉన్న ఇక బోన్ మ్యారో అది కూడా ధాతువు కిందే వస్తుంది, శుక్ర టిష్యూ అంటాం, అది కూడా ధాతువు కిందే వస్తుంది, తర్వాత రస అంటే శరీరంలో ఉన్న రస పదార్థం ఏదైతే ఉంటుందో ప్లాస్మా అంటాం, దాన్ని రస అంటారు, అది కూడా ధాతువు కిందే వస్తుంది. ఈ సప్త ధాతువుల నుంచి సృష్టి అయిన శరీరం సప్త చక్రాలతో జాగ్రత్త వ్యవస్థయి, సప్త నదులు, సప్త సాగరాలు, సప్త సరోవరాలు, సూర్యుని నుంచి వచ్చే 7 గ్రహాల నుంచి 7 రంగులు, 7 కిరణాలని స్వీకరిస్తూ మనకి 7 జన్మాలతో మరియు అధోలోకం 7 లోకాలు, ఊర్ధ్వలోకం 7 లోకాలను చూస్తూ మరియు అగ్నిలో సప్తాగ్నిలని ఆచరిస్తూ సప్తపదులని తొక్కి మన జీవితంలో బాల్యం నుంచి అంత్యం వరకు 7 అంత్యాలని చూస్తూ వస్తాం. 7 వృద్ధాప్యం అయిన తర్వాత పరమపదం అంటాం, అది కలిపితే 7 అంత్యాలు వస్తాయి మన జీవితంలో. అంతేకాకుండా జీవితంలో 7 అనేది అత్యంత విశేషమైనది. వారంలో 7 రోజులు మనం చూస్తాం మరియు సప్త మాతృకుల్ని పూజిస్తుంటాం. అగ్నికి సప్త జిష్వ 7 నాలుకలు, 7 రూపాలు విశేషంగా అగ్నికి, 7 ఆహుతులు విశేషంగా ఇస్తూ ఉంటాం, 7 తత్వాలతో అగ్నిని ఆకర్షిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా 7 అనేది వేదంలో చాలా విశేషంగా వర్ణన ఉంది. అందుకే సప్త నదులను చూస్తున్నాము, సప్త సాగర్లు, సప్త ఖండాహ, సప్త లోకాహ అంటుంటాం. అదే విధానంగా మన జీవితంలో సప్త క్రియాలని చూస్తూ ఉంటాం. మరియు అధోలోకని మరియు మన శరీరంలో కూడా సప్తాహ అనేది చాలా విశేషంగా ఆచరిస్తూ ఉంటాము. నిత్య జీవితంలో కూడా సప్తాన్ని ఆచరిస్తుంటాం. అదే విధానంగా సప్తాహ అనేది అంత గొప్పది 7 అనేది. దీని గురించి ఎంత వర్ణించినా తక్కువే. సప్త మాత్రకులు విన్నారు కదా, మీరు విన్నారు. అదే విధానంగా సప్తాగ్ని 7 విధాల అగ్నులు ఉంటాయి, దాని గురించి మీరు తెలుసుకోవాలి. శరీరంలో పైన మనం అగ్నికి మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా వేదంలో చెప్పినవే. అటువంటి గొప్పది 7 అనేది. కానీ సప్త ధాతువులు విన్నారా? శరీరానికి ఓకే, లోహానికి కూడా సప్త ధాతువులు ఉన్నాయి, విశేషమైన ధాతువులు, సప్త ధాతువులు. 1 బంగారు, 2ది వెండి, 3ది రాగి, 4ది ఇత్తడి, 5ది కంచు, 6ది తవరం, 7ది జింక్. ఇవి సప్త ధాతువులు అంటాం. ఈ సప్త ధాతువుల తత్వమే ఈ శరీరంలో ఉంది. ఈ సప్త ధాతువుల తత్వమే సూర్యుని నుంచి వికసించే 7 కిరణాలు, 7 వర్ణాల్లో ఉండేది. వీటన్నిటికీ ఒక్కొక్క వర్ణం. ఇవన్నీ కలిస్తే ఒక గొప్ప మెటీరియల్. ఆ మెటీరియల్ ఎంత స్ట్రాంగ్ సప్త ధాతువులో తయారయ్యేదంటే ఇక దానికి మించిన యంత్ర మంత్ర తంత్రాలు ఇంకోటి లేదు. అందుకే ఆ ఒక సప్త ధాతువుల నుంచి త్రికోణాకారము రూపంగా చిన్నగా ఒక పెండెంట్ లాగా చేపించుకోవాలి. చిన్నగా ఒక పెండెంట్, చిన్నగా త్రికోణాకారం రూపంగా ఒక పెండెంట్. దానిపై ఒకవైపు మధ్యలో స్వస్తిక్ ఉండి దానికి పరమపదాహ అంటాం, దానికి ఈ లహరియలో అంటాం.
అష్టదళ పద్మాతళ అని సరస్వతి చక్రంది లహరియలు ఉంటాయి. ఇలా ఫ్లవర్ లాగా మధ్యలో స్వస్తిక్ ఉంటుంది, చుట్టూ ఆ రేకులు ఉంటాయి. అది విశేషంగా దాన్ని ఆ ఒక స్వస్తిక్ అనేది 1,00,000 గిగాబైట్స్ పాజిటివ్ ఎనర్జీ. దాని చుట్టూ ఉన్నది బ్రహ్మాండము అని అర్థం. బ్రహ్మాండము 14 లోకాల్ని కూడిన ఈ ఒక బ్రహ్మాండము అనేది అది చూపిస్తూ ఉంటుంది. తదుపరి దాని వెనుక షట్కోణంలో సరస్వతి బీజం యంత్రాలను నింపి, సప్తధాతుల్లోనే చేయలేదు. మీరు కోట్లున్న బంగారంలో, వెండిలో, వజ్రంలో చేసుకుంటే పని చేయదు. అది ఒక్కటి మీ పిల్లల మెడలో ఉంటే చాలు. రెడ్ ట్యాగ్తో కట్టచ్చు. యాక్చువల్లీ రెడ్ అంటే ఎర్రటిది ఒక దారంలో, లేదో ఒక పర్పల్ కలర్ దారం. ఎందుకంటే సరస్వతిలు 2 విధాలుగా ఉంటుంది. సరస్వతి, జ్ఞాన సరస్వతి, ఉగ్ర సరస్వతి. ఎప్పుడైనా విన్నారా? ఉగ్ర సరస్వతి కూడా ఉంది. మామూలు సరస్వతి కూడా చూసాం. ఉగ్ర సరస్వతి, సరస్వతివి 2 రూపాలు. ఒకే సరస్వతికి 2 రూపాలు. ఒక నాణ్యానికి ఇలా అలా అద్భుతమైనది. అటువంటిది ఏదైనా మీ పిల్లల మెడలో కట్టి పెడితే, చేయించి వేసుకుంటే ఖచ్చితంగా మీ పిల్లలకి చాలా అత్యద్భుతమైన ప్రయోజనాలు పలుకుతాయి. ఇది పిల్లలు చదివే వాళ్ళేది కాదు, జ్ఞానం ఎవ్వరు పొందాలన్నా దాన్ని ధరిస్తే చాలు. ఎప్పుడు చెడు ఆలోచన లేకుండా. చాలా మంది కంప్లైంట్స్, మా పిల్లలు అలా అయిపోతున్నారు, ఆడపిల్లలు ఇలా అయిపోతున్నారు, మగ పిల్లలు ఇలా అయిపోతున్నారు, బెట్టింగ్ యాప్స్కి వెళ్ళిపోతున్నారు, ఇంట్లో తల్లిదండ్రులకు ద్రోహం చేస్తున్నారు, చెడు గుణాలు వచ్చేస్తున్నాయి. చూడండి, ఆ పెండెంట్ మెడలో కట్టండి. పెళ్ళలో సప్తధాతువుల నుంచి తయారించే ఒక చిన్న సరస్వతి పెండెంట్. అంటే దానిపైన దేవుళ్ళ బొమ్మలు ఏమి అవసరం ఉండదు. కేవలం స్వస్తికు అవిది వెనుక ఒక చక్రం ఇంత అది ఒక 1/2 ఇంచులో ఉంటే చాలు. అటువంటిది ఒకటి మెడలో పిల్లలకి ధారణ చేపించండి. దీనివల్ల నాకు ఖచ్చితంగా పిల్లల్లో అపూర్వమైన మార్పు మనం చూడొచ్చు. ఇది చిన్న పిల్లలు 3 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరైనా ధారణ చేయొచ్చు. అది శరీరం పైన ఉంటే ఎన్నో దృష్టి దోషాలు పోతాయి. ఎందుకంటే శరీరం పైన ఉంటుంది కదా. మనకి ఏదైనా ఫంక్షన్కో కార్యక్రమానికి వెళ్ళామనుకోండి, అరే ఈ అమ్మాయి చాలా తెలివిగా ఉంది, బాగా మాట్లాడుతుంది, బాగా చదువుతుందంట అని నలుగురు దృష్టి పెట్టారనుకోండి, నెక్స్ట్ ఎగ్జామ్కి జ్వరం వచ్చి ఇంట్లో ఉంటుంది. అప్పుడు ఏదైనా వెళ్ళి ప్రార్థన చేసుకొని రావాలి, లేదు పెద్దోళ్ళ ఆశీర్వాదం పొందాలి. అలాంటి పరిస్థితులు. కానీ ఇది ఉంటే ప్రొటెక్టబుల్. అటువంటిది అద్భుతమైన సరస్వతి యంత్రాన్ని చేయించి మీ పిల్లల మెడలో వేయండి. ఖచ్చితంగా పిల్లలు బాగా డెవలప్మెంట్ అవుతారు. ఇటువంటి ఒక చిన్న డాలర్ సరస్వతిది చేయించి మీ పిల్లల కంఠంలో కట్టండి. లేదో లోపల తెలియకుండా వేసుకోవచ్చు. పిల్లోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు. కానీ నా ఉద్దేశం పిల్లలలో ఇటువంటి సప్తధాతువుల పైన ఉండేది వేస్తే వాళ్ళ చక్రాలు, ఆ ఒక 7 ధాతువులు శరీరంలో ఉన్న చక్రాలని జాగృత వ్యవస్థకు తెస్తుంది. దానివల్ల మంచి మార్గాన్ని ఎన్నుకుంటారు. మంచి ఆలోచనతో, మంచి జ్ఞానంతో మెమొరీ ఇంక్రీజ్ అయ్యి చదువుల పైన ఏకాగ్రత పెట్టి చెడుని దూరం ఉంచి మంచి దాన్ని ఆకర్షించడానికి ఇది గొప్ప ప్రభావం చూపిస్తుంది. యంత్రానికి అంత శక్తి ఉంటుంది. మీకు అనుకూలమైతే దీన్ని చేయించి మీ పిల్లల మెడలో కట్టండి. రేపు దివ్య పూజ. రేపు ఉదయం అష్టమి ఉంటుంది, సోమాష్టమి, విశేషమైన రోజు. రేపు ఉదయాన్నే లేచి శివారాధన చెయ్యొచ్చు. దగ్గరలో ఉంటే కాలభైరవ టెంపుల్కి వెళ్ళి రావచ్చు. దీనికన్నా అద్భుతమైన పూజ అంటే ఎర్రచందనపు చెట్టు ఎక్కడైనా ఉంటే కాస్త ఒక చెంబులో నీళ్లు, అందులోకి కుంకుమ వేసి ఎర్రచందనపు చెట్టు దగ్గరికి వెళ్ళి, అమ్మా కాళీ, మహాకాళి, దుర్గా పరమేశ్వరి, మాకి సమస్త విధమైన శత్రు దోషం దూరం చేయతల్లి అని దానికి పోసేసి రావాలి. లేదా ఇవన్నీ అవ్వట్లేదు అనుకుంటే రేపు ఉదయాన్నే దగ్గరలో కాలభైరవుడి గుడిలో వెళ్ళి వేప నూనెతో 2 దీపాలు పెట్టేసిరండి. లేదు ఇది మేము చేయలేము అంటే ఇంట్లోనే కూర్చొని రేపు కాళాష్టమి, రేపు సోమాష్టమి, శివుడికి ఉమ్మెత్త పువ్వ మరియు ఉమ్మెత్త కాయని శివుడికి అలంకరించి కూర్చొని శివ స్తోత్రాన్ని కానీ, శివ అష్టోత్రాన్ని కానీ, శివ చాలీస కానీ పారాయణం చేస్తే సమస్త విధమైన శత్రుబాధ దూరం అవుతుంది. ఈరోజు ఆదివారం సాయంత్రం అష్టమి గడియలు ఉంటాయి. అష్టమి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనకి శుక్లపక్షం, కృష్ణపక్షం 2 మనం చూస్తూ ఉంటాం. అష్టమి రోజు చంద్రుడు శుక్లపక్షమైన ఎంత ఉండాలో అంతే ఉంటాడు, కృష్ణపక్షమైన ఎంత ఉండాలో అంతే ఉంటాడు. అంటే ఒక నెలలో మధ్య భాగంలో చంద్రుడు ఉండేది
ఈ అష్టమి రోజు అంటే ఈ రోజు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఇది అత్యంత విశేషమైన అత్యంత ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినది ఆధ్యాత్మికంలో. అష్టమి రోజు చంద్రుడు మధ్యంలో ఉంటాడు, ఎక్కువ లేదు తక్కువ లేదు. సప్తమి అయితే తగ్గుంటుంది, గుర్తుపెట్టుకోండి. పంచమి అయితే తక్కువే, కృష్ణపక్షం అయితే అధికంగా ఉంటుంది, తగ్గుముఖం వస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. లేదో పైనుంచి కిందకు వస్తూ ఉంటాడు, పూర్తిగా అవుతాడు. పౌర్ణమి రోజు ఫుల్గా ఉంటాడు, ఇక అమావాస్య రోజు టోటల్ జీరో అయిపోతాడు. ఇలా అభివృద్ధి, ఇలా క్షీణింపు ఇలాగే జరుగుతూ ఉంటుంది. కానీ అష్టమి రోజు కరెక్ట్ గా మధ్య భాగంలో ఉంటాడు. అంటే ఒక కాయిన్ ని 360 డిగ్రీని 180 డిగ్రీ లాగా విభాగం చేస్తే ఎలాగో అటువంటి స్థానం మధ్యస్థానము, మధ్య బిందువు అంటాం. అందుకే అష్టమికి అంత పవర్ఫుల్. అష్టమి రోజు సాయంత్రము కాలభైరవ గుడికి వెళ్ళి కాలభైరవ దేవాలయంలో భైరవాష్టకం చదివినా, లేదో ఇంట్లోనే కూర్చొని భైరవుడికి పూజించిన అంటే భైరవుని ధ్యానం చేసిన, లేదో అష్టమి రోజు విశేషంగా లక్ష్మీదేవిని పూజించిన మనకి సంకల్పాలు సిద్ధిస్తాయి. అయితే ఈరోజు సాయంత్రం మీరు విశేషంగా, ఈరోజు సాయంత్రం ఆదివారం కలిసి వచ్చింది, దగ్గరలో ఎక్కడైనా ఆంజనేయ స్వామి ఉంటే వెళ్ళి దర్శనం చేసుకుని రండి. లేదా ఈరోజు సాయంత్రం కాలభైరవుడి దేవాలయానికి వెళ్ళి మీకు అనుకూలమైతే గుమ్మడికాయతో దీపం పెడతారు, అది కూడా చేయొచ్చు. ఈరోజు సాయంత్రం గడియలు ఉంటాయి, తప్పేం లేదు. లేదో నిమ్మ పండుతో దీపం పెట్టచ్చు, లేదో కాకరకాయతో దీపం పెట్టచ్చు. ఇవన్నీ తాంత్రిక ప్రయోగాలు. ఇవన్నీ చేయడానికి మనకి దేవాలయాలు అలాంటివి సహకరించవు అంటే ఈరోజు భక్తి శ్రద్ధతో సాయంత్రం ఎక్కడైనా రావి చెట్లు ఉంటాయి దేవాలయం దగ్గర, అక్కడ కూర్చొని ఒక 5 నిమిషాలు కాలభైరవాష్టకం చదువుకొని తదుపరి చేతిలో తెల్ల ఆవాలు కానీ లేదా అక్షతలు కానీ చేతిలో పట్టుకొని మీ మనసులో ఏదైనా అపరిమితమైన బాధ, క్షోభ లేదు శత్రుత్వం ఏదైనా ఉంటే దాని నుంచి నేను రక్షించుకోవాలి స్వామి అని చెప్పి అక్షతలు ఆ చెట్టు కింద మొదల్లో వేసేసి వచ్చేయండి. ఇది చాలా విశేషం, దీన్ని చేయొచ్చు. లేదు ఇదే రోజు సాయంత్రం ఎవరి నుంచి అయినా మనకి చాలా బాధగా ఉంటే చిన్న పేపర్లో వాళ్ళ పేరు, వాళ్ళ నుంచి మాకు ఈ సమస్య ఉంది, ఇది తొలగిపోవాలి స్వామి అని చెప్పి దాన్ని రాసేసి చక్కగా దాన్ని 3 నూనెల్లో డిప్ చేసి దానికి ఇంటి బయట కాల్ చేయాలి. ఇలా చేసినా కూడా సమస్త శత్రు బాధ పోతుంది. అష్టమి రోజు మీరు ఏం కోరుకుంటారో అది కర్మమైన ధర్మమైన మీరు దృఢ సంకల్పంతో ఆత్మబలంతో ఆచరిస్తే తప్పకుండా జరుగుతుంది. ఈ రోజు విశేషమైన రోజు, సాయంత్రం తప్పకుండా ఆచరించండి. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు, శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం
మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884452334 040682766622.